ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాభివందనాలు. 3 రోజుల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్న ఓటర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పోరాటం 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్‌సీపీ, రెండవది తెలుగుదేశము ప్లస్ కూటమి, మూడవది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని రెండుగా విడగొట్టిన సోనియా గాంధీ గారు విడగొట్టిన తర్వాత కాంగ్రెస్ జెండా పట్టుకునే నాదుడే లేదు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి బిడ్డలిద్దరూ చెరొక పార్టీలో ఉండి, ముఖ్యంగా షర్మిలమ్మ ఆమె మాటలు వింటుంటే మనసుకి బాధ కలుగుతుంది. ఒక మనిషికి 2 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా జగన్ ఎంత అభిమానిస్తున్నామో వైఎస్ షర్మిలను కూడా అంతే అభిమానిస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే షర్మిలకు క్రైస్తవ అభిమానులు ఎక్కువ ఉంటారు, అవునా కదా? ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ దైవ సేవకుడి స్థాయికి ఎదిగిన మరి బ్రదర్ అనిల్ కుమార్ గారు అంటే ఇష్టపడని క్రైస్తవులు ఎవరు ఉండరు కదా. మనం పార్టీ కన్నా ముఖ్యంగా క్రైస్తవులు అంటే అనేక మందికి మనం మాదిరిగా ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిలబడినా నీకు పార్టీలు అక్కర్లేదు, నీ ఎజెండా అక్కర్లేదు, నువ్వు ప్రజలకు ఏం చేస్తావో అక్కర్లేదు. నువ్వు నిలబడితే ప్రజలందరూ నీకు పట్టం కట్టి ఉండేవారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీరు చేరకముందు తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు కూడా మా రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది అని జగన్ లాగా మీరు కూడా పోరాడతారు, తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తారు అని అనుకునే లోపలనే మీరు పార్టీని క్లోజ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అమ్మా? అంత అవసరం ఏమొచ్చింది? ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారని అనుకోవచ్చు. చేరినప్పుడు ఏం చేయాలి? మీరు ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో పోటీ చేస్తే మరి ఒక మంచి మంత్రి పదవో లేకపోతే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే పెద్ద పదవి మీకు వచ్చి ఉండదు కదా. లేకపోతే నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ ఎంపీ పోస్ట్ కానీ మీకు వచ్చి ఉండేది కదా. అది చేయలేదు. సరే, ఆంధ్రప్రదేశ్లో అట్టడికి దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రతిష్ఠించడానికి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్నుకున్నారు. ఓకే, మీరు ఎలక్షన్లో మీ పార్టీ యొక్క విధానాలు, మీ పార్టీ విడగొట్టింది కాబట్టి ప్రజలకు ఏం చేస్తారు, స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పాల్సింది పోయి విమర్శలన్నీ జగన్ మీద గుప్పిస్తూ ఉన్నారు. జగన్ అంటే బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు గుండె గొడవలో కొలువై ఉన్నాడు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి మీ నాన్నగారి తర్వాత పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కాబట్టి సిద్ధం సభ చూడండి, ఏ సభ చూసినా ఉప్పెనలో ప్రజలు వస్తున్నారు. అయితే అధికారం అనేది ఎవరి హస్తగౌతం అవుతుందని ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే కూటమి కూడా చాలా బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ ధురంధరుడు ఆయన ఎన్నో సంవత్సరాలు మరి ఆంధ్రప్రదేశ్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఆయన కూడా. వాళ్ళతో పాటు మీ అన్నని ఢీక్కోలేక నీ కోపం వస్తుందేమో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీక్కోలేక కూటమి అటు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరో గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కలిస్తే ఏమీ బాధ లేదు. కానీ మోడీ గారిని కూడా కలుపుకున్నారు. మోడీ గారు పార్టీ మతోన్మాద పార్టీ, మీకు తెలుసు కదా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఎజెండా ఏంటి అంటే ప్రతి దాంట్లోనూ చిన్నాన్న హత్యను ప్రస్తావిస్తున్నారు. నిజంగా చాలా ఘోరంగా చంపేశారండి. అందరి హృదయాలు బాధపడ్డాయి, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాం. న్యాయం జరగాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. యాజ్ అ క్రిస్టియన్ లీడర్, డైనమిక్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ భార్యగా మీకు ఆ బాధ్యత ఉంది కదా. మరి ముఖ్యంగా
నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చి మీరు మీ కుమారుడు పెళ్లి చేశా కూడా నేను క్రైస్తవరాల్ని, మా పెళ్ళి మేము దేవుణ్ణి మహింపరుస్తూ చేశామని మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. బైబిల్లో కయ్యేను హేబేలు ఇద్దరు ఉన్నారు. ఏషావు యాకోబు ఉన్నారు. ఏషావు ఏం చేశాడు? ఏషావుని యాకోబు మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కదా. అయితే తర్వాత తండ్రి దీవులన్నీ పొందేశాడు. పొందేస్తే ఏషావు ఏం చేశాడు? తమ్ముడు కనబడితే చంపేద్దాం అన్న కక్ష కలిగి ఉన్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసా? కొన్ని సంవత్సరాలు పోయాక భార్యల్ని, బిడ్డల్ని, తనకున్న ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఆ దాసదాస జనాంగాన్ని తీసుకుని వెళుతూ ఈ బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పోరాడాడట. ఏమనంటే, నా అన్నగారు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, అతని మనసు మార్చు, అతడు నన్ను ప్రేమించేలా చెయ్యని తెల్లవారులు కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడట. తెల్లవారేసరికి పెరుగులాడుతూనే ఉన్నాడట. నువ్వు పెనుయేలువి కాదు, నువ్వు ఇశ్రాయేలువి, నిన్ను బట్టి జనాంగాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఆ యాకోబుని దీవించాడు. కక్షతో చంపేద్దాం అనుకున్న అన్నగారు మెడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని తమ్ముడిని ఆహ్వానించాడట. అదే కదా దేవుని ప్రేమ. మరి దేవుడు ఇంకో మాట అంటున్నాడు, నీ సహోదరునితో నీకేమన్నా విభోదం ఉన్నట్లయితే నీవు ముందెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, తర్వాత వచ్చి నాకు మొర్రపెట్టు, అప్పుడు నేను వింటాను. కనబడిన సహోదరుని ప్రేమించలేని నువ్వు నాకు మొరపెడుతుంటే నీ ప్రేమను నేను ఎలా నమ్ముతానని దేవుడు అంటూ ఉన్నాడు కదా. నిజంగా తప్పు జరిగుంటే, ఆస్తి విషయంలో మీకు అన్యాయం జరిగుంటే అది ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. అన్నిటికన్నా ఈ లోకంలో రాజకీయ నాయకుడి కన్నా, ప్రధానమంత్రి కన్నా, రాష్ట్రపతి కన్నా, లేకపోతే ఇంకా మిలియనర్స్ డబ్బున్న వాళ్ళకన్నా గొప్పవాడు ఎవడో తెలుసమ్మా? దైవజనుడు. ధన్యుడు దైవజనుడు ధరణీజనులందరిలోన. కాబట్టి అంత గొప్ప స్థానంలో నీ భర్త ఉన్నప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు కదా దేవుడు. సొంత సహోదరుని ప్రేమించలేదు సరికాదా, ద్వేషించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. ఒకవేళ వదినా మరదల గొడవలు ఏ ఇంట్లో లేవు? ఎవరింట్లో కుంపట్లు లేవు చెప్పండి? మరి మాదిరిగా ఉండాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే తేలిలకే మాటలు మాట్లాడాలి, న్యాయం కోసం పోరాడాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. మరి తెలంగాణలో మీరు మాట్లాడినప్పుడు చాలామంది హ్యాట్స్ ఆఫ్ అన్నారు మీకు. మరి ఆంధ్రాలో ఎంతసేపు చిన్నాన్న హత్య, అవినాష్ రెడ్డి దోషైతే తప్పకుండా శిక్ష అనుభవిస్తాడమ్మా. మీరు చెప్పినంత మాత్రాన శిక్షించబడరు కదా. చట్టం మన చేతుల్లో లేదు, న్యాయస్థానంలో ఉంది. ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు, ఒక్కొక్కసారి న్యాయమైన తీర్పు రావచ్చు. ఏదైనా భగవంతుడికి మనం అప్పచెప్పాలి. ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి భారతదేశానికి శాంతి సమానత్వం కావాలి అంటే, భారతదేశానికి ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే, భారతదేశంలో మత స్వాతంత్రాన్ని ప్రతి పౌరుడు పొందాలి అంటే మీరు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో గెలవడానికి చాలా పట్టుదలగా ప్రయత్నం చేయాలి. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అవసరమైతే అన్ని రాష్ట్రాలకి ఉండాల్సి ఉంది. కానీ మరి ఎందుకనో మీరు ఇలా చేస్తూ ఉన్నారు. మరి మీరిద్దరు కూడా, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ విజయమ్మ గురించి ఆలోచించారా? తల్లి ప్రేమ. ఒక కన్ను తీసేయంటే ఇంకో కన్ను బాధపడుతుంది కదా, ఒక చేయి తీసేస్తే ఇంకో చేయి బాధపడుతుంది కదా. ఇద్దరు కళ్ళ లాంటి మీకోసం బ్రతుకున్నారు. భర్తను కోల్పోయి కొడుకును జైలుకు పంపితే నువ్వు మీ అమ్మగారు వీధుల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరగాలని పోరాటం చేశారు. మీ అన్నగారి కోసం పాదయాత్ర కూడా చేశారు. చాలా సంతోషం, చాలా గొప్ప వీరవనితిగా అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించారు. మరి ఆ వీరత్వం, ఆ శూరత్వం జగన్ పోటీ చేసినప్పుడే మీరు పోటీ చేస్తుంటే బాగుండు కదా. మిమ్మల్ని వద్దనే వాళ్ళు ఎవరు, మిమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరు, మీకు ఓటు ఇయ్యని వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కూతురుగా మీకు పేరుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. జగమెరిగిన బాపనోడికి జంజమేలా అని చెప్పేసి ఇప్పటికైనా సమాధాన పడి జగన్ గారు కూడా ఆలోచించాలి.
మరి రాష్ట్రంలో ఉన్న సహోదరులందరూ నా చెల్లెళ్ళు, నా అమ్మలు, నా అక్కలు, నా తాతలు అని మీరు ఎంతోమందికి న్యాయం చేస్తున్నారు కదా! మీ చెల్లికి ఎందుకు న్యాయం చేయకూడదు? చెయ్యాలి కదా! జగన్ గారు. అందరూ ముందు చెల్లి. రక్తం పంచి పుట్టుకుంది కదా! ఒకవేళ ఆమె కొంచెం కోపిష్టి అని మీ అమ్మగారే చెప్పారు. మీ తాతగారి లక్షణాలు వచ్చాయేమో కోపం, క్రోధం. కానీ రాజశేఖర రెడ్డి పెదవుల మీద చెరగని చిరునవ్వుతో, ప్రేమతో తొణికిసలాడే హృదయంతో, మానవత్వానికి, మంచితనానికి మరో పేరుగా భగవంతుడు ప్రేమను చేతలతో చేసి చూపించిన రాజశేఖర్ రెడ్డి బిడ్డలిద్దరూ కూడా అత్యున్నతమైన పదవుల్లో ఉండాలని ఆయన అభిమానులుగా మేము కోరుకుంటూ ఉన్నాం. కానీ ఒక్కరి మీద ఒకరు బురద జల్లుకోవడం యాజ్ ఎ క్రిస్టియన్గా. మరి భారతీరెడ్డి గారు కూడా, ఆమె కూడా క్రైస్తవురాలే కదా అమ్మ, మీరు కూడా మరి మరదల్ని ప్రేమించండి, ఆమె కోపాన్ని చల్లార్చండి. అంతేగాని దీన్ని ఏమనాలో నాకు అర్థం అవ్వట్లేదు. బైబిల్ చరిత్రలో అన్నదమ్ములు కొట్టుకోవడాలు, అన్నదమ్ములు ఈర్ష్పడాలు, అమ్మేసుకోవడాలు, యోసేపుని గోతిలో నెట్టేయడం, జైలుకి పంపించేయడం ఎన్నో జరిగాయి. అయినా కూడా దేవుడు యువరాజుని చేశాడు. కాబట్టి షర్మిలమ్మ గారు, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న మీరు ఎవరి కోసమో, ఏ పార్టీకి సపోర్ట్ చేయడం కోసమో మాట్లాడొద్దు దయచేసి. మీరు మీ పార్టీని ముందుకు తీసుకువెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశంలో ఒక స్టాండర్డ్ ఉన్న పార్టీ కదా. తప్పు చేశారు. ఏం తప్పు చేశారో తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. అదే ఘోరమైన తప్పు. రెండో తప్పు ఏంటో తెలుసా? జగన్ను పక్కన పెట్టారు. ఓదార్పు యాత్ర వద్దన్నారు. అదిలో తప్పేముందమ్మా? ఓదార్పు యాత్ర చేయడంలో తప్పేం లేదు కదా. అసలు కాంగ్రెస్ జెండా పట్టుకోవడానికి భయపడుతున్న రోజుల్లో నేనున్నానని ముందుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి. పాదచారుడై ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయ చోరుడై ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు. నేను ఉన్నానన్నాడు. ముఖ్యమంత్రిగా ఆయన పట్టం కట్టినప్పుడు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆగిపోతున్న గుండె చప్పుల్ని బ్రతికించడానికి కంకణం కట్టాడు. మరి అపర భగీరథుడిగా మరి రైతులు ఆత్మహత్యల వైపు వెళుతుంటే కాలువలు, ప్రాజెక్ట్స్ నిర్మించి ఎంతోమంది రైతులకి అండగా నిలిచాడు. అంత గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు ఎన్ని వందల మంది చనిపోయారు. ఆ అభిమానం, ఆ ప్రేమ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నది. మరి జగన్ ప్రభంజనమే సృష్టిస్తాడో, లేకపోతే ప్రజా వెలుగులో ఆయన ఉన్నతమైన పదవిని ఆశిస్తాడో మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ఓటు ద్వారా తెలియజేస్తారు. అంతవరకు మరి మీ చిన్నాన్నగారికి న్యాయం జరగాలని, మీ ఫ్యామిలీ అంటే అభిమానం ఉన్న మేమందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి మీ మేనత్త గారు విమలమ్మ గారు, ఆమె తన సొంత అన్నయ్య కొడుకు కోసం పాపం ఎండల్లో, మండుటెండల్లో నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్స్కి. ఆమె ఎంతో కష్టపడి తిరిగారు. అదే బ్లడ్ రిలేషన్ అంటారు. దాన్ని ఏమంటారు తెలపండి? బ్లడ్ రిలేషన్. మరి అదే బ్లడ్ పంచుకుని పుట్టావు కదమ్మా నువ్వు కూడా జగన్ గారికి. ఒకవేళ నీకు అన్యాయం చేస్తే జగన్ తీర్పులోకి దేవుడు తీరుస్తాడు. ఎందుకు తీర్చడు? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. ఇద్దరిలో ఎవరు గెలిచినా విజయం ఒక సంతోషమే. ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మహానాయకుడిని, మరి తర్వాత ఒక గొప్ప కొడుకుని కూడా రాష్ట్రం కోసం సమర్పించింది. మీకు కూడా ప్రార్థనలు చేసి పంపించింది. మీకు కూడా మంచి భవిష్యత్తు కావాలి అని చెప్పేసి. ఒక క్రైస్తవ ఫెయిత్ ఉంది కాబట్టి, క్రైస్తవ దైవ సేవకుడు, దైవ అభిషక్తుడు ఒక హిందూ కుటుంబంలో పుట్టి క్రీస్తును ఘనంగా దేశ విదేశాల్లో చాటుతున్న మీ భర్త గారు, ఆయన ఇన్స్పిరేషన్ ప్రసంగాలు విన్నవాళ్ళం కాబట్టి మీరు కూడా ఆ యేసయ్య దీవెనలతో, ఆ యేసన్న ఆశీర్వాదాలతో, చాలామంది యూట్యూబ్లో తిడుతున్నారు. చాలా బాధ కలుగుతుందబ్బా. నీకు ఎలా ఉందో కానీ మాకైతే చాలా బాధ కలుగుతుంది. దయచేసి దేవుని ప్రేమను పంచేవారిగా, రాజశేఖర్ బిడ్డలుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు అనుకున్నట్టు జగన్ సీఎం కావద్దు, జగన్ ఓడించాలి అంటే ప్రవాహానికి గడ్డి వస్తేనట అది పాయిల్ చేసుకుని వెళ్ళిపోద్దట. జగన్ ప్రభంజనం నడుస్తుంది. మరి దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ మీరు మా అన్నయ్య మంచోడు కాదు, హంతకుడికి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే, హంతకుడు అని నిరూపించగలిగే శక్తి మీకుంటే, న్యాయస్థానంలో సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తప్పకుండా దోషి శిక్షించబడతాడు, నిర్దోషి విడిపించబడతాడు. కాబట్టి మా ప్రియమైన షర్మిలమ్మ,
విజయమ్మ మీ అమ్మగారు, మరి విజయమ్మ కూతురు అంటే వయసును బట్టి మీరు కూడా మా కూతురు లాంటి వారే కాబట్టి ఒకసారి ఆలోచించండి, ప్రేయర్ చేయండి, పరిస్థితులు మారాలని ప్రార్థన చేద్దాం, కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేద్దాం. అనేకులకు ఒక వింతగా ఉన్నాము, అయినను నా బలమైన ఆశ్రయం నీవే అంటున్నాడు కదా భక్తుడు. అలాగే మరి రాబోయే కాలంలో ఉన్న మీ కుటుంబం కలవాలని అన్నా చెల్లెళ్ళు ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు మేము ఎంతో సంతోషించాం. మరి విజయమ్మ గారు ఎలక్షన్లో పాల్గొకపోవడం ఆమెకు తెలుసు, నిజమేంటనేది ఆమెకు తెలుసు, మీకు తెలుసు, జగన్ తెలుసు, భారతికి తెలుసు, మాకు తెలియదు కదా, ప్రజలం కదా. మేము మంచే కోరుకుంటున్నాం, మీరు మంచిగా మాట్లాడితే చాలా సంతోషించాలని ఆశపడుతున్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు కదమ్మా దేవుడు. నీ రక్త సంబంధికి నీ ముఖం తిప్పుకోవద్దు అంటున్నాడు. కాబట్టి క్రైస్తవ ఫెయిత్తో, క్రైస్తవ విశ్వాసంతో గొప్పగా లీడర్గా మీరు వాడబడాలి అంటే మీ పార్టీకి మీరు న్యాయం చేయాలి. అంతేగాని జగన్ గారిని మాటి మాటి మాటికి విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారు అంతగా విమర్శించట్లేదు, మరి ఎవరో కూడా అంతగా విమర్శించట్లేదు. మీ విమర్శలు హట్ అవుతున్నారు ప్రజలు, అంతేగాని మీ వైపు తిరగట్లేదు, మీ మాటలకు ఆకర్షించబట్టలేదు. మీరు చెప్పింది నిజమని కూడా చాలామంది ప్రజలు నమ్మటం లేదు. ఒకవేళ న్యాయమే జరిగిందనుకోండి, న్యాయమే గెలుస్తుంది. నీతిమంతుడు మొరలకు దేవుడు చెవిలొగ్గి ఆలకిస్తాడట. వెయిట్ అండ్ సీ, 4 డేస్లో విజయం ఎవరిని వరిస్తుందో తెలుస్తుంది. అప్పుడు మీరిద్దరు కలవాలని, రాజశేఖర్ బిడ్డలంటే వీళ్ళరని చెప్పుకోవాలని ఒక దైవ సేవకురాలిగా, ఒక రాజశేఖర్ రెడ్డి అభిమానిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.